వినయ్ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయడం ఒక పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. దీన్ని ఓవర్‌కమ్ ఎలా చేయాలి? ఇది మీ ఒక్కరికే కాదండి. ఈ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం అనేది ఏదైతే ఉందో అది మీ ఒక్కరికే ఖచ్చితంగా కాదు. అది జనరల్‌గా అందరికీ జరుగుతుంటుంది. సో, మనం ఎక్స్‌పెక్ట్ చేసినట్టుగా మనం మెషిన్స్ కాదు కాబట్టి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం అనేది డెఫినిట్‌గా ఛాలెంజే. బట్ ఎంతవరకు మనం చేయగలుగుతాం? ఒకవేళ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయకపోతే దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఒక ఫ్యాక్టర్ పెట్టుకోవాలి. చెప్తా చూడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను ఒక 40 క్వెషన్స్ చేయాలి. ఎవ్రీడే 30 ఆర్ 40 క్వెషన్స్ మ్యాథ్స్‌లో ప్రాక్టీస్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాను. అలా ఒక 1 డే, 2 డేస్, 3 డేస్ చేశాను. బట్ తెలియకుండా డీవియేట్ అయిపోయాను. డీవియేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 4, 5 డేస్ తర్వాత మళ్ళీ గుర్తొచ్చింది. మళ్ళీ కన్సిస్టెంట్‌గా చేయాలని అనుకుంటున్నాం. ఇదనే కాదు, ఏ వర్క్ అయినా సరే మనం ప్లాన్ అనుకుంటాం, బట్ దాని నుంచి డీవియేట్ అయిపోతాం. సో, మీకు ఎలా ఉండాలంటే మీ ప్లాన్ అనేది ఇది కూడా జరుగుతుంది. మనం అనుకున్నట్టుగా జరగకపోవచ్చు. దానికి కూడా ఒక ప్లాన్ ఉండాలన్నమాట. సో, దానికే మీరేం చేయాలి అంటే ఖచ్చితంగా మాక్ టెస్ట్‌ని మీ ప్రిపరేషన్‌లో ఒక పార్ట్ చేయాలి. మీ ప్రిపరేషన్‌లో మాక్ టెస్ట్ కనుక మీరు పార్ట్ చేశారు అంటే ఆబ్వియస్‌గా బ్యాలెన్స్ అయిపోతుంది. అది మాత్రం ఎలా ఉండాలంటే డైలీ మనం బ్రష్ చేస్తున్నట్టు ఉండాలి. అంటే మనం బ్రష్ చేయడం అనేది డేలో అది ఎంత ఇంపార్టెంట్ అంటే ఖచ్చితంగా ఎలా అయితే చేస్తామో మాక్ టెస్ట్ అనేది కూడా ఖచ్చితంగా ఒక పెట్టేసుకున్నారు అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మిగిలిన ప్లాన్స్ మనం కొంచెం అటు ఇటుగా ఉన్నా, మనం అనుకున్నట్టుగా చదివినా చదవలేకపోయినా ఈ మాక్ టెస్ట్ అనేది మొత్తాన్ని బ్యాలెన్స్ చేసేస్తాయి. సో, అలా బ్యాలెన్స్ అయ్యేలాగా మీరు ఇంకో ఫ్యాక్టర్ ఏదో ఒకటి పెట్టుకోండి.